హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒంటికి చలువ చేసే వేయించిన పెసరపప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు వేసి చిట్పట్లాడిన తర్వాత మన కారానికి తగినట్టు ఎండుమిర్చిలను కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఒక 2 చుట్లు వేయించుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పును వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అవి కూడా ఆయిల్లో లైట్గా దూరగా వేయించుకోవాలన్నమాట. అందులోనే ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒక టమాటాను కూడా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు దూరగా వేగిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని కొద్దిగా చింతపండు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ పెసరపప్పుని మనం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అందులోనే కాస్త కొత్తిమీర అలాగే ఉప్పు వేసి పప్పు గుత్తితో మెతుకున్నామంటే మన ఒంటికి చలువ చేసి వేయించిన పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి వేయించిన పెసరపప్పు కూరని తప్పకుండా ట్రై చేయండి.